సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సార్ చాలా మందికి ఇన్వైట్ ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంట్రా రాత్రి 7:30 అయింది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంట్రా అనేసి క్వెషన్ వస్తదండి. దీనికేంటంటే సార్ నరసింహ గారు మీరు చెప్పండి సార్. ఎందుకోసం మనం ఈ టైంలో కూడా గుడ్ మార్నింగ్ చెప్తాం? సార్ గుడ్ మోర్ ఎర్నింగ్ అనే ఆప్షన్ కోసం సార్. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ పూట మనం యాక్టివ్‌గా ఉంటాం చాలా వరకు. దానికని ఓకే. మనము ఫుల్ టైమ్‌గా సార్ చెప్పండి. మీరు చెప్పండి. ఓకే. సార్ ఇదేం లేదు సార్. మార్నింగ్ పూట ఏ విధంగా అయితే యాక్టివ్‌గా ఉంటామో అదే విధంగా రోజంతా కూడాను యాక్టివ్‌గా ఉండేందుకోసం అనేసి అది ఎప్పుడు సాధ్యమైతుందంటే మనము ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే గనక, ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే గనక అది సాధ్యమైతుందనమాట. అందుకోసం న్యూట్రిషన్ కంపెనీస్ వాళ్ళు అందరూ చాలా కంపెనీస్ వాళ్ళు ఏ టైంలో అయినా గాని గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం అనేది ఒక వాళ్ళ అలవాటులాగా చేసుకున్నారు సార్. అదే ప్రాసెస్‌లో మనం కూడాను ఏ టైంలో కలిసినా గాని, ఎప్పుడు గ్రూప్‌లో వచ్చినా గాని వాళ్ళకి గుడ్ మార్నింగ్ అనే మాటనే చెప్తా ఉంటామండి. ఓకే. ఓకే సార్. ఈరోజు మనది విస్టేజ్ కంపెనీ అండ్ టీమ్ సన్ రైజర్స్ కలిపి ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ పేరేంటంటే బ్రాండ్ మార్చండి. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. అనగానే బ్రాండ్ అనగానే కొంతమందికి తెలియకపోవచ్చండి. బ్రాండ్ అంటే ఏం లేదు సార్. దీంట్లో బ్రూక్ బాండ్ అనేది ఒక బ్రాండ్. తర్వాత బ్రిటానియా అనేది ఒక బిస్కెట్ బ్రాండ్ అనమాట. ఇట్లనే మోడర్న్ బ్రెడ్ అనేసి ఒక బ్రాండ్. నెస్ట్లే అనేసి ఒక బ్రాండ్. సర్ఫ్ అనేది ఒక బ్రాండ్. ఇట్లా డిఫరెంట్ కోల్‌గేట్ అనేది ఒక బ్రాండ్ అండి. ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్‌కి మనము ఎంతో కాలం నుంచి వాడుకుంటా ఉన్నాము. ఆ బ్రాండ్‌ని మారుస్తే గనక మన జీవితమే మారిపోతుంది అనేది మన యొక్క టోటల్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ గురించనేసి పూర్తిగా తెలుసుకొని, దాన్ని మనము ప్రమోట్ చేస్తే గనక దాని నుంచి మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు టోటల్‌గా తెలుసుకుంటాం సార్. ఓకే. ఓకే. సార్ ఇది మన యొక్క టోటల్ కాన్సెప్ట్ అండి. దీనికి నెక్స్ట్ ముందరికెళ్దాం సార్ ఇంకా. ఓకే. సార్ ఇక్కడ కొన్ని చిన్న కొటేషన్స్ ఉన్నాయి సార్. ఇదేంటంటే పేదవాడిగా జన్మించడం నీ తప్పు కాదు. కానీ పేదవాడిగా మరణించడం ముమ్మాటికి నీ తప్పే. నేను ధనవంతుడిగానే మరణిస్తాను అనేసి ఒక కమిట్మెంట్ తోటి ఉంటే గనక విస్టేజ్ అనేది మనకొక టూల్ అవుతుంది. మీకు ట్రైనింగ్ మరియు గైడెన్స్ ఇవ్వడానికి మనము రెడీగా ఉంటాం సార్. విస్టేజ్ ప పరంగా యాస్ ఎ అప్లయన్స్ పరంగా మనం ఎప్పుడు రెడీగా ఉంటాము. ఓకే. ఇదొకటి సార్. రెండోదేంటంటే నెక్స్ట్ చూడండి. ఓకే. పేదవాడిగా బతకటం, ధనవంతుడిగా ఎదగటం 2 గూడాను కష్టమైనవేను. ఓకే. నీవు పేదవాడిగా ఉండాలి అనుకుంటే నీవు నీ భావితరాలు గూడాను కష్టపడుతూనే ఉండాలి. ఒకవేళ నీవు ధనవంతుడు అవ్వాలి అనేసి నిర్ణయించుకుంటే గనక కష్టపడేది 5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత నీవు, నీ భావితరాల వారు గూడాను సుఖపడతారండి. నిర్ణయం మీదే అండి. కలిసి సాధిస్తాము రండి. ఓకే. ఇంకోటి సార్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి మనిషికి గూడాను ఎవరు గూడాను జీవితంలో నేను బీదవాడిగానే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎవరు ఉండరండి. అందరికి కూడాను కలలు అనేసి ఉంటాయండి. దాన్ని డ్రీమ్స్ అని అంటామనమాట. ఈ కలలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఒక మంచి ఇల్లు ఉండాలనేసి అనుకుంటారండి. తర్వాత ఒక మంచి కారు ఉండాలనేసి అనుకుంటారు. తర్వాత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేసి అనుకుంటారు. తర్వాత ఫారెన్ ట్రిప్స్ ఉండాలి అని అనుకుంటారు. తర్వాత సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండాలనేసి దాన్ని నేమ్ అండ్ ఫేమ్ అని అంటామనమాట. పేరు ప్రఖ్యాతులు ఉండాలనేసి. తర్వాత నెక్స్ట్ రికగ్నిషన్ గూడా ఉండాలనేసి. సార్ సార్ ప్రసాద్ ప్రసాద్ గారు గారు, మొత్తం స్క్రీన్‌ని క్లీన్ చేయండి సార్. సార్ అది తీసేయండి. క్యాటరింగ్ ప్రసాద్ గారు మీ స్క్రీన్ మీద రాస్తున్నారు చూడండి. కేటరింగ్ ప్రసాద్ గారు మీది మొత్తం క్లీన్ చేయాలి సార్. సార్ అది డిలీట్ ఎట్లా చేయాలో చెప్పండి సార్. ఇది కావట్లేదు నరసింహ సార్. గారు. నేను ట్రై చేసినా కూడా అది జస్ట్ ఆ పెన్ ఆప్షన్ తీసేసి అది ఎరేజ్ చేసేసేయండి సార్ మీరు. సార్ ఒకసారి ప్రసాద్ మళ్ళీ స్క్రీన్ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేయండి సార్. రెడ్డొచ్చే మొదలాడే అంటారు దీన్నే. ఈ పెన్ ఆప్షన్ డిజేబుల్ చేయలేమా సార్ మనం? సార్ చేయొచ్చు సార్. అది సిస్టమ్ ఉందా మీ దగ్గర? సిస్టమ్ ఉంది. సిస్టమ్‌లో ఆప్షన్ ఉంటుంది సార్. పెన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటది. మీకు కోర్స్ ఇచ్చాను చూడండి.
లేదు సార్, ఆప్షన్ కనపట్లేదు. ఓకే సార్, వచ్చింది కదా, స్క్రీన్ వచ్చింది వచ్చింది కదా. ఎస్ సార్, వచ్చింది సార్. ఓకే సార్, డ్రీమ్స్లో ఏంటంటే ఇందాక అనుకున్నట్టు ఒక హౌస్ కావాలని అనుకుంటారండి, ఒక సొంత కారు ఉండాలని అనుకుంటారు, తర్వాత గుడ్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్, పిల్లలకి ఎడ్యుకేషన్లో బాగుండాలనేసి, తర్వాత ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనేసి, తర్వాత నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతులు సమాజంలో మనకు ఉండాలనేసి, రికగ్నిషన్ అంటే సొసైటీ లోపల గుర్తింపు ఉండాలనేసి, తర్వాత హెల్పింగ్ అదర్స్, ఇతరులు కూడాను హెల్ప్ చేస్తూ ఉండాలి అనేసి, ఇవన్నీ కూడాను ఒక కోరికల్లాగా ఉంటాయి సార్. తర్వాత వాళ్ళందరికీ ఒక డ్రీమ్స్ కూడాను ఇవే డ్రీమ్స్ అన్నమాట. ఓకే, ఇవి డ్రీమ్స్ అనేవి చూస్తే కనుక అన్ని ఇట్లా పెద్ద లెవెల్లో ఉంటాయి సార్, పెద్ద పెద్ద కార్లు ఉండాలనేసి ఇవన్నీ ఉంటాయి అనమాట. కానీ రియాలిటీలో దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి. చిన్న కారు తోటి, ఆల్టో కారు తోటి చదువుకోవడం అనేసి, తర్వాత అన్రిజర్వ్ ట్రైన్లో వెళ్ళటము, తర్వాత ఎప్పటికప్పుడు ఉద్యోగాల కోసం ఎప్పుడు ట్రై చేస్తూ పోవటము, తర్వాత డబ్బులు చూస్తేనేమో ఏం లేకపోవటము, ఒకే రూమ్లో మొత్తం అందరూ ఉంటాము, తర్వాత లోకల్గా ఉండే గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం తప్ప ఫారెన్ ట్రిప్స్కి వెళ్దాం అనేసి ఎవరికి వాళ్ళకి అవకాశం లేకపోవడం, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి అక్కడికి వెళ్ళే ఇది లేదనమాట. ఇది రియాలిటీ అనేది ఇట్లా ఉన్నది సార్. దీనికి కారణం ఏంటి అంటే, మన యొక్క సంపాదన ఏదైతే ఉన్నదో, సంపాదన అనేదేమో ఇట్లా మెల్లిగా తాబేలు మీద వచ్చినట్టు, తాబేలు నడకలాగా నత్త నడకలాగా మెల్లిగా ఉందండి మన ఇన్కమ్ అనేది. కానీ ఖర్చులు మాత్రము, పెట్రోల్ ఖర్చు ఏమో దీనిలాగా ఉంది సార్, తర్వాత గోల్డ్ ప్రైస్ అనేసి ఇట్లా ఉన్నది, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కూడా ఇట్లా రేట్లన్నీ కూడాను, మన ఖర్చులన్నీనేమో చాలా స్పీడ్గా పరిగెత్తా ఉన్నాయి. ఒకటి చిరుతపుల్లాగా, ఒక గుర్రంలాగా, ఇంకోటి కుందేల్లాగా అంత ఫాస్ట్గా పరిగెత్తున్నాయి. కానీ ఇన్కమ్ మాత్రం మనకు వచ్చేటప్పటికి నత్త నడకన ఉన్నది, లేదా తాబేల్లాగా మెల్లిగా నడుస్తుంది. దీనికి రీజన్ ఏంటి అనేది చాలా సింపుల్ అండి. మీ చాయిస్ ఆఫ్ ఎర్నింగ్ అంటే మీ సంపాదించే మార్గం ఏదైతే ఉన్నదో అది మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సరిపోవట్లేదు. కానీ అది మీకు రెగ్యులర్గా ఏదైతే మీ అవసరాలు ఉన్నాయో, తిండి బట్ట అంటారు చూడండి, వాటికి మాత్రమే సరిపోయేటట్టు, అది సర్వైవ్ అయ్యేందుకోసం మాత్రమే అది సరిపోతా ఉన్నది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కానీ దీని నుంచి బయటపడాలి అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఒకటే ఒక పని చేయాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలండి, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్, ఎక్స్ట్రా టైము రెండు కూడాను రైట్ డైరెక్షన్లో పెట్టవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే అది మీకు సాధ్యమవుతుందండి. ఓకే, అప్పుడే మీకు అవన్నీ సాధ్యమవుతుందండి. అంత మటుకు అవి మనకి సాధ్యం కాదనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి, బ్రాండ్ మార్చండి, మీ జీవితాన్ని ఇది మార్చేస్తారు. ఇవి ప్రతి స్లైడ్లో కూడాను కింద ఉంటుంది సార్. దాన్ని స్లైడ్ వచ్చినప్పుడల్లా మీరు అది ఒకసారి మైండ్లో మన్ననం చేసుకో, ఏదో వచ్చిందిలే వెళ్ళిపోయిందిలే అనేది ఆ విధంగా కాకుండా మీరు దాన్ని ఒకసారి చూస్తూ ఉండండి సార్. ఓకే, ठीक है. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు సంపాదించే వాళ్ళలో ఏ విధంగా చూస్తున్నారనేసి ఒకసారి చూద్దాం సార్. ఓకే, ఒక 189 కంట్రీస్‌లో జరిపిన ఒక సర్వే అండి. ఇది 25 ఓకే 2,50,000 మంది మీద జరిపిన సర్వే అన్నమాట. వీటి లోపల వాళ్ళని అడిగిన ప్రశ్నలు 3 అండి. ఆ 3 ప్రశ్నల్లో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు ప్రస్తుతం చేస్తున్న దాంతోటి హ్యాపీగా, ప్రస్తుతం చేస్తున్న పని అంటే ప్రస్తుతం మీ యొక్క సంపాదన మార్గం ఏదైతే ఉన్నదో దాంతోటి హ్యాపీగా ఉన్నారని అడిగితే ఓన్లీ 13% మంది మాత్రమే హ్యాపీగా ఉన్నామని చెప్పారు సార్. ఒక 63% మంది ఏం చేశారంటే మేము హ్యాపీగా లేమని చెప్పారు. తర్వాత 24% మంది ఏం చెప్పారంటే మేము ప్రస్తుతం చేసే పనిని హేట్ చేస్తాము, దాన్ని స్టాప్ చేసి వెళ్ళిపోదాం అనే దీంతో ఉన్నారని చెప్పారనమాట. దీని లోపల ఈ 87% మంది ఉన్నారు. 63 + 24 87% మందికి ఏంటి ప్రాబ్లం అంటే రీజన్స్ చాలా ఉన్నాయి సార్. అది టైం ఫ్రీడమ్ లేదు అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. తర్వాత
ఇన్కమ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయనేది ఒక రీజన్ ఉంటుంది. తర్వాత గుర్తింపు లేదు అనేది ఇంకో రీజన్ ఉంటుంది సార్. కమ్యూటింగ్ అనేది అంటే ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ వెళ్ళే కమ్యూటింగ్ అనేది అది కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. తర్వాత ఆఫీస్‌లో జరిగే పాలిటిక్స్ కూడాను ఒక ప్రాబ్లమ్ ఉంటదండి. తర్వాత రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళేందుకు దానికి బైక్ లేక అటువంటి రిసోర్సెస్ లేకపోవడం మూలన, తర్వాత కొన్ని ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ రిస్క్స్ బియాండ్ దేర్ థ్రెషోల్డ్. ఇక్కడేంటంటే పని టైమింగ్స్ గాని అవన్నీ కూడాను వాళ్ళ యొక్క ఆహ్, ఓకే. ఆరోగ్యం మీద దెబ్బతీసే విధంగా ఉండటం మూలాన కూడాను ఆ విధమైన ఫీలింగ్ వాళ్ళకి ఉండొచ్చండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటండి? ఆర్ యూ రియల్లీ హ్యాపీ? ఒకవేళ అన్‌హ్యాపీ అయితే గనక చేంజ్ చేస్తే అంటే మార్పు గనక చేసుకుంటే మీలో హ్యాపీనెస్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మార్పు గనక చేయలేదనుకోండి అదే పద్ధతి చేసుకుంటూ పోతుంటే గనక మీరు హేట్ సైడ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. అన్‌హ్యాపీ సిట్యుయేషన్‌లో నుంచి చేంజ్ చేస్తే గనక మీరు 13% వెళ్తారండి హ్యాపీ మోడ్‌లోకి. ఒకవేళ మీరు ఏమి చేంజ్ చేయలేదనుకోండి, అయినా గాని మీరు ఆటోమేటిక్‌గా ఈ హేట్ లోపలికి వెళ్ళిపోతారు. 24% వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేంజ్ చేయాలి అనేది నేర్చుకోవాలండి. నేర్చుకుని దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే నాలెడ్జ్ ఈస్ పవర్ అండి. యాక్షన్ ఈస్ సక్సెస్. ఇదేంటంటే మీకు అన్ని రకాలైన నాలెడ్జ్‌ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. లేదా మీ అప్లయన్స్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు. అది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొబైల్‌లో ఉంటే ఎటువంటిదో మైండ్‌లో ఉన్నా కూడా అంతేనండి. అది ఏమి మనకి యూజ్‌ఫుల్ లేదు. ఎప్పుడు యూజ్ అయితుందంటే మనము ఆ చెప్పిన దాన్ని గనక ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడితే ఓకే. యాక్షన్ అంటాం దాన్ని. ఓకే. మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడితే గనక అదే మీకు సక్సెస్‌ని ఇస్తుంది. ఓకే. సార్ దీనికి చాలామంది ఏమంటారంటే, అయ్యో! ఎక్కువ డబ్బు సంపాదించడమా? ఓకే. దానికి నేను చదువుకోలేదే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్. నేను ఓకే. మీకు చదువుతోటి సంబంధం లేదండి. నో ప్రాబ్లమ్ అండి. ఇగ అనంగానే, ఓహ్! ఇదేదో బిజినెసా? బిజినెస్ అయితే నాకు ఇన్వెస్ట్‌మెంట్ నా దగ్గర లేదండి అంటారు. ఓకే. అది కూడా కాదు అంటే, సార్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదు అని చెప్తే, సార్ నాకు ఇటువంటివి ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! అనేవాళ్ళు ఉంటారండి. ఈ ముగ్గురికి కూడాను ఒకే సమాధానం అండి. నో ప్రాబ్లమ్ అండి. ఈ 3 క్వాలిటీస్ ఈ మూడిటితోటి సంబంధమే లేదు. కానీ మీకొక 3 క్వాలిటీస్ చాలా, చాలా ఇంపార్టెంట్ అయినవి. ఆ ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే ఫస్ట్‌దొచ్చేసి ఒక బర్నింగ్ డిజైర్ అంటే ఒక కోరిక ఉండాలండి. ఓకే. నేను, నేను సంపాదించాలి అనేసి కోరిక ఉండాలి. లేదా నేను జీవితంలో ఇంకా బీదగా లేకుండా రిచ్ అవ్వాలి అనే ఒక కోరిక డెఫినిట్‌గా ఉండాలి. అప్పుడే మనకి సాధ్యమైతుంది. రెండోదేంటంటే టైం అండి. తీరిక. తీరిక దేనికంటే లెర్నింగ్ కోసం అనేసి, నేర్చుకునేందుకోసం అనేసి మనం ఇక్కడ ఆహ్, ఓ ఓకే. టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. దీనికో చిన్న ఉదాహరణ అండి. ఒకతను ఎంబీఏ చదివాడండి. ఎంబీఏ చదవాలంటే తను ఎల్‌కేజీ, యూకేజీ నుంచి తర్వాత 10థ్ క్లాస్ అయింది. 10థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ అయిపోయింది. డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ చేశాడండి. మొత్తం కలిపి ఒక 17 సంవత్సరాలు అతను వెయిట్ చేయడం జరిగింది. ఈ 17 సంవత్సరాల లోపల అతను చేసిందేంటండి లెర్నింగ్ అంటే నేర్చుకోవటము. ఏమి నేర్చుకున్నాడు? జీవితంలోకి ఆఫీస్‌లోకెళ్ళి ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేయాలో అది నేర్చుకోవడం జరిగింది. దానికి తీరిక అవసరమండి. అక్కడేమో 17 సంవత్సరాలు లెర్నింగ్ కోసం అనేసి టైం కేటాయించడం జరిగింది. కానీ మన దగ్గర ఏంటి తెలుసండి? రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ చొప్పున ఒక 3 నెలల పాటు మన దగ్గర లెర్నింగ్ కోసం అనేసి టైం కేటాయించాలండి. అప్పుడే మనకి దీంట్లో సాధ్యమవుతుంది. అందుకనే నేను మొన్న మన గ్రూప్‌లో గూడాను కొంతమందన్నారు. ఏమంటే సార్ మాకు టైము లేదు సార్ అన్నారు. సార్ టైం లేని వాళ్ళకి డబ్బులు సంపాదించే అర్హతనే ఉండదండి అని చెప్తామండి. ఓకే. నేర్చుకోవడానికి టైము కేటాయించవలసిందే. మిగిలిన పనులన్నిటిని గూడాను పక్కకి తీసుకొని పక్కకి నెట్టేసి లేదా మీరు వాటన్నిటిని గూడాను ఒక సిస్టమాటిక్ వేలో వాటిని కంప్లీట్ చేసుకొని మనం మీటింగ్స్‌కి వీటికి రెడీగా ఉండాలని చెప్పింది అందుకోసమే అన్నమాట. ఓకే. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అది. నెలకి ఓకే. రోజుకి ఒక 1 అవర్ టు 2 అవర్స్ నెల రోజులు నేర్చుకోవడానికి టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత పేషెన్స్ అంటే ఓపిక ఉండాలండి. అంటే కోరిక ఉండాలి, తీరిక ఉండాలి, దాంతో పాటు ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఏంటంటే ఒక 3 సంవత్సరాల పాటు ఈ బిజినెస్‌ని పెంచడానికి కోసం అనేసి మీకు డెఫినిట్‌గా ఆ పేషెన్స్ అనేది అవసరం అండి. ఎందుకనంటే మీ చుట్టుపక్కల ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా గాని, ఎవరున్నా గాని వాళ్ళు షాప్ పెట్టిన రోజే వాళ్ళు టర్నోవర్ ఎక్కువతోటి సక్సెస్‌ఫుల్‌గా ఉండరండి.
దానికి ఫస్ట్ ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలల్లో డెఫినిట్‌గా దానికోసం అనేసి పేషెంట్స్‌గా ఓకే. కస్టమర్‌లు వచ్చినా రాకపోయినా గానీ, ఆ షాప్ గురించి పబ్లిసిటీ కాలేదు కాబట్టి కస్టమర్ రాకపోవచ్చు. షాప్ గురించి పబ్లిసిటీ అయ్యి కస్టమర్‌లు పెరిగేదాకా డెఫినిట్‌గా మనం ఓపికతోటి ఉండి తీరవలసిందే. అందుకే మనం చెప్పేదేంటి సార్, ఒక 3-5 సంవత్సరాల పాటు మన బిజినెస్ లోపల ఓపికతోటి ఉండటం అనేది చాలా ఇంపార్టెంటు. మీరు పెట్టే టైం ఎంతండి? రోజుకి 1-2 గంటలు మాత్రమే. తర్వాత పేషెంట్స్‌గా ఒక 3-5 సంవత్సరాల పాటు మీరు దీనికోసం అనేసి వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ రెండిటికంటే కూడాను చాలా ఇంపార్టెంట్ ఏంటి బర్నింగ్ డిజైర్. అదే కోరిక ఉండాలండి. ఓకే. ఎదగాలి అని కోరిక ఉన్నప్పుడే మీరు టైం కేటాయిస్తారు లేదా పేషెంట్స్‌గా ఉంటారు. ఎవరికైతే కోరిక లేదో వాళ్ళు టైం లేదండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సార్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన 3 పాయింట్లండి. దీని మీదనే మన యొక్క బిజినెస్ గాని లేదా మన యొక్క లైఫ్ ఈ మూడిటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రతిరోజు మనం ఇంట్లో వాడుకునే వస్తువులు చాలా ఉంటాయండి. దాంట్లో కొన్ని ఐటెమ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సోపు, షవరింగ్ జెల్, షేవింగ్ జెల్, ఆఫ్టర్ షేవ్ బామ్, షాంపూస్, హ్యాండ్ వాష్, హెయిర్ కండిషనర్ అండ్ హెయిర్ స్పా, హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్, క్రీమ్స్, లోషన్స్, నైట్ క్రీమ్, ఎస్‌పీఎఫ్ ఎక్సెట్రా. డే క్రీమ్ అనేది లేదా సన్ స్క్రీన్ లోషన్ అంటామనమాట. ఎస్‌పీఎఫ్‌ది ఎక్సెట్రా. తర్వాత డియోడ్రెంట్స్, టాల్కమ్ పౌడర్స్, స్క్రబ్స్, ఫుడ్ క్రీమ్, టీ, కాఫీ, కుకింగ్ ఆయిల్, హోమ్ యుటెన్సిల్స్, హోమ్ యూజ్ ప్రొడక్ట్స్ అనమాట. తర్వాత క్లోత్ వాష్, ఫ్లోర్ వాష్, గ్లాస్ క్లీనర్, తర్వాత పెయిన్ రిలీఫ్ బామ్ అనేసి ఉంది, ఫుడ్ క్రీమ్ అని ఉంది. ఇంకా కామన్ ఓకే. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందు కోసం అవసరమైన సప్లిమెంట్స్ అవి ఉన్నాయండి. తర్వాత కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే గనక ఆ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకునేందుకు కూడాను మన దగ్గర కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో బ్లడ్ ప్రెషర్ కోసం అని ఉంది, జాయింట్ పెయిన్ కోసం అనేసి, డయాబెటిస్ కోసం అనేసి, హార్ట్ ప్రాబ్లమ్ కోసం అనేసి ఇవన్నిటి కూడాను మన దగ్గర కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి మన దగ్గర కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడాను ఒక ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీలో ఒక నలుగురు, ఐదుగురు ఉండే ఒక ఫ్యామిలీకి కనీసం ఒక మినిమమ్ ఒక 3,500 నుంచి 4,000 రూపీస్ పర్ మంత్ ఖర్చు అయితూ ఉంటుంది. అవునా కాదండి? దీనితోటి ఎవరైతే నేను చెప్పిన దాంతోటి ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళు చాట్ బోర్డ్‌లోకెళ్ళి దాంట్లో యెస్ అనేసి, వై అనేసి టైప్ చేయండి సార్. ఏకీభవించే వాళ్ళు వై అనే దాన్ని టైప్ చేయండి సార్. ఎంతమంది ఎక్కువ వై పెడితే గనక వాళ్ళకి ఓకే. వాళ్ళందరూ కూడాను అంతమంది దీంట్లో సీరియస్‌గా వింటున్నారు అనేసి ఒక ఇండికేషన్ సార్. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇదేదో ఆన్ పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇది గ్రూప్‌లో పెట్టేయచ్చు సార్. నో ప్రాబ్లమ్. ఓకే. దాదాపు ఒక 8, 10 మంది పెట్టారు సార్. ఓకే. దాన్ని కంటిన్యూ చేయండి సార్. మిగిలిన వాళ్ళు ఎవరైతే వై పెట్టలేదో వాళ్ళు వై పెట్టొచ్చండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఎందుకనంటే సార్ రాజ్ కుమార్ గారు మీ స్క్రీన్ మీద రాస్తున్నారు సార్ పెన్ తోటి. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. సార్ కంటిన్యూ. పోయిందా? పోయింది సార్. ఎట్లా పోయింది సార్? అది వాళ్ళకి వాళ్ళే చెప్పొచ్చు సార్ అది. ఓకే. ఇంకోటేదో ఉన్నది. ఓకే. సార్ ఇవి ఓకే. ఇందాక అనుకున్న చూడండి ఈ ఐటెమ్స్ అన్నీ కూడాను ప్రతి మనిషి కూడాను, ప్రతి ఫ్యామిలీ కూడాను ఆ ప్రొడక్ట్స్‌ని వాడుతూనే ఉన్నారు కదా! ఎక్కడో ఒకడ కొంటున్నారు కదా! ఇవన్నీ ఎక్కడ కొంటున్నామండి? ఒక ఒక కిరాణా షాప్‌లోనో, సూపర్ బజార్‌లోనో, మాల్‌లోనో వెళ్లి రెగ్యులర్‌గా కొనుక్కుంటాం. లేదా ఇంటి దగ్గర ఉండే ఒక కిరాణా షాప్‌లో అయినా గాని ఇవి కొంటా ఉన్నాం. అవునా కదండీ! యెస్. ఇప్పుడు మీరు కిరాణా షాప్‌లో కొన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి సార్. కిరాణా షాప్‌లో ఉండే వస్తువులు చాలా మటుకు మనకి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్సే ఉంటాయి సార్. అవునా కదండీ! యెస్. డెఫినిట్‌గాను కెమికల్ బేస్డ్. తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఒక రూపాయి కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వరండి. కొన్నిట్లో ఏదో ఓకే. ఈరోజు వచ్చిన ఫ్లిప్‌కార్ట్ అని, అమెజాన్ అని ఉంది. వాటిలో ఏదో ఒక 5-10% దాకా తగ్గించే అవకాశం ఉంటదండి.
కానీ జనరల్‌గా అయితే కిరాణా షాప్‌లోను, సూపర్ బజార్స్‌లోను అక్కడ ఎంఆర్‌పీకి తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి సార్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఏమి ఇయ్యరు సార్. ప్రతి నెల కొనుక్కుంటున్నారనేసి ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఏమి ఇయ్యరు. తర్వాత సార్ నెలంతా కూడాను మీరు ఒక 3000, 4000 రూపాయలకు కొన్నారండి. నేను తర్వాత మీకు నెల అయిపోయిన తర్వాత మీకు కొంచెం ఫ్రీగా ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తామని లేదా మీకు కొన్న దాని మీద క్యాష్ బ్యాక్ రూపంలో మీకేమైనా పాయింట్స్ అని అటువంటివేమైనా ఇస్తారంటే అది కూడా ఇక్కడ సాధ్యం ఉండదండి. ఇంకోటేంటి సార్ రెగ్యులర్‌గా ఒకే షాప్‌కెళ్ళి ఎన్ని సంవత్సరాలు కొనుక్కుంటున్నా గానీ అక్కడ ఆ షాప్ నుంచి మనకొచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదండి. ఓకే. ఇది మనము అయినా గాని మనము అదే షాప్‌లకెళ్ళి, అదే సూపర్ బజార్‌లకెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ లేదు గాబట్టి. ఇప్పుడు మీకొక ఆల్టర్‌నేటివ్ నేను చూపెట్టబోతున్నానండి. ఆ ఆల్టర్‌నేటివ్ పేరే ఏంటంటే, విస్టేజ్ అనే ఒక కంపెనీ అనమాట. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. ఓకే. ఇక్కడ మనకుండే ప్రొడక్ట్స్ అన్నీ గూడాను ఏముంటాయి సార్? నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. తర్వాత ప్రతి నెల గూడాను మనకి 10-20% దాకా మనం కొన్న ప్రతి వస్తువు మీద గూడాను 10-20% దాకా డిస్కౌంట్‌లో తీసుకునే అవకాశం మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల గూడాను 2వ తారీఖు నుంచి మనకి 18వ తారీఖు దాకా గూడాను 10% ఫ్రీ ప్రొడక్ట్స్ మనకి ఇస్తా ఉంటారు. కంపెనీ సెలెక్టెడ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఫ్రీగా ఇస్తా ఉంటారు. అవి మనకి రెగ్యులర్‌గా ఉండే ప్రొడక్ట్స్ అండి. ఇంకోటేంటంటే ఇక్కడ కంపెనీ ఏదో మనకి ఓకే. ఓకే. కంపెనీ మనకేదో చెత్త ప్రొడక్ట్స్, నాసిరకంవేవో మనకి ఇస్తున్నారనేసి కూడాను అవసరం లేదండి. అక్కడ కంపెనీ ఫ్రెష్ ప్రొడక్ట్సే, కొత్త ప్రొడక్ట్సే మనకి ఫ్రీగా ఈ స్కీమ్‌లో ఇస్తా ఉంటారు. ప్రతి నెల గూడాను మార్పులతోటి ఉంటదండి. దాని తర్వాత ప్రతి నెల మీరు కొన్న వస్తువుల మీద అన్నిటి మీద గూడాను 3-10% దాకా క్యాష్ బ్యాక్ రూపంలో మనకి నెక్స్ట్ మంత్ 10థ్ కల్లా మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిద్ది. ఇది ఎట్లా అంటే క్యాష్ బ్యాక్ అనేది మనం ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నామనుకోండి. అది మనం ఫస్ట్‌లోనేమో ఫుల్ అమౌంట్ కడతాము. దాని తర్వాత ఏమైద్దండి మనకి ఆహ్, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ ఏదైతే ఉన్నదో అది 300, 400 అది మన బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది చూడండి. అదే విధంగా మనకి ఇక్కడ ఆహ్, ఈ క్యాష్ బ్యాక్ అనేది మనం కొనుక్కున్న వస్తువుల మీద క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్‌కి జమ చేస్తారండి. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ అనేసి ఇంకోటుందండి. ఇదేంటంటే మీరు ప్రతి నెల ఒక 100 పీవీ అనేసి అంటామండి. ఒక 100 పీవీ గాని, 60 పీవీ గాని ప్రతి నెల ఒక 4 నెలలు గనక రెగ్యులర్‌గా కొనుక్కుంటే, ఐదో నెలలో మీకు ఒక 25% ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. ఒక వౌచర్ వస్తుందండి. ఆ వౌచర్ మీద 2500 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 25% దాకా మనకి వర్కౌట్ అయితదండి. ఇది టోటల్‌గా చూస్తే ఎంత ఓకే. ఈ బెనిఫిట్స్ అన్నీ గూడాను ఎవరికిస్తారు అంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడాను విస్టేజ్ కంపెనీలో ఎవరైతే మెంబర్స్ లాగా చేరారో వాళ్ళకే ఇస్తారండి. ఇంకోటండి దీంట్లో ఇచ్చే మెంబర్‌షిప్ అనేది ఫస్ట్‌లో మెంబర్‌షిప్ లాగా ఉంటుందండి. తర్వాత ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత అంటే కంపెనీలో మీరు పార్ట్నర్ లాగా అయితారనమాట. అది గూడా ఏంటంటే 3 తరాల దాకా అది 3 జనరేషన్స్ దాకా ముందరికెళ్తదనమాట. ఓకే. మీ యొక్క మెంబర్‌షిప్ అనేది 3 జనరేషన్స్ దాకా వాలిడ్ ఉంటదండి. అంటే అర్థం ఏంటంటే, మీరు, మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అట్లా 3 తరాల దాకా అది క్యారీ ఫార్వర్డ్ అయితా ఉంటది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, దీనికి కావాల్సిందల్లా ఏంటంటే, చాలా సింపుల్ అండి. ఒక చిన్న అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిలప్ చేయాల్సింది. ఇప్పుడైతే ఆన్‌లైన్‌గానే ఫిలప్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనికి కేవైసీ సబ్మిట్ చేయాలి సార్. నో యువర్ కస్టమర్స్ అనేసి కంపెనీ అడుగుతది. దాంట్లో ఆ కేవైసీ కోసం అనేసి మీరు ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఇస్తే సరిపోద్దండి. లేదా ఓటర్ ఐడీ గాని. ఆ మూడిట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చండి. దాని తర్వాత మీరు పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్‌ని తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీ ఇంట్లోకి అవసరమైన ఒక 30, 30 పీవీ అంటే ఒక 1000-1200 వస్తువుల్ని మీరు కొనుక్కొని, మీరు వాడుకోవటాని కోసం మీ ఇంట్లోకి అవసరమైనవి కొనుక్కుంటారండి. అంతే. దీని తర్వాత మీకు ఎలిజిబిలిటీ వచ్చే బెనిఫిట్స్ అన్నీ గనుక చూస్తే అండి, ప్రతి నెల రెగ్యులర్‌గా మీరు విస్టేజ్ బ్రాండ్‌కి అలవాటు పడి ఈ ప్రొడక్ట్స్‌ని మీరు వాడుకుంటా ఉంటే గనక 50% దాకా మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. దాని గురించి మీకు తర్వాత ఆహ్, ఓకే మీకు తెలియజేస్తామండి. నో ప్రాబ్లమ్. ఓకే. చాలామంది అనుకుంటారండి. ఇంతింత డిస్కౌంట్స్ గాని, ఇవన్నీ గూడాను ఎక్కడి నుంచి ఇస్తారు?
అనే డౌట్ చాలా మందికి ఉంటుందండి. ఇప్పుడు మీరు ట్రెడిషనల్ మార్కెట్‌లో చూస్తున్నాం చూడండి. ఇంతకాలం మనం ఏదైతే షాప్‌లో కొంటున్నామో అవన్నిటి కూడాను, ఆ వస్తువులన్నిటి కూడాను మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఎక్కడో ఉంటాడు. ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్‌లో ఉండే సి&ఎఫ్ ఏజెంట్స్, తర్వాత నేషనల్ లెవెల్‌లో ఉండే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ తర్వాతనేమో సూపర్ స్టాకిస్టులు ఉంటారు. తర్వాత హోల్‌సేలర్స్ ఉంటారు. హోల్‌సేలర్స్ తర్వాత రిటైల్ షాప్ వాళ్ళు ఉంటారు సార్. ఈ రిటైల్ షాప్ వాళ్ళు వీళ్ళే కాకుండా మరి దీన్ని ఈ ప్రొడక్ట్స్‌ని అడ్వర్టైజ్ చేసేందుకు కోసం అనేసి సెలబ్రిటీస్ కూడా ఉంటారు సార్. వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు చాలామంది. అమితాబ్ బచ్చన్ ఉండొచ్చు, మహేష్ బాబు ఉండొచ్చు, చిరంజీవి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళందరూ కూడాను ఓకే, రామ్ చరణ్ తేజ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రొడక్ట్స్‌ని అడ్వర్టైజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఓకే. వాళ్ళందరూ కూడాను ఓకే, ప్రొడక్ట్ యొక్క కాస్ట్‌ని పెంచటం లోపల వాళ్ళ షేర్‌ని వాళ్ళు ఆహ్, పాటిస్తున్నారు. ఓకే. దీన్ని వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఈ ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏమైతున్నది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వీళ్ళ ద్వారా కస్టమర్స్‌కి చేరుతూ ఉన్నది. ఓకే. ఇక్కడ ఈ ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందండి, ఒక వస్తువు రూ. 30కి తయారయ్యేది కాస్త మనకి కస్టమర్ లాగా మన దగ్గరికి రూ. 100కి వస్తుందండి. మిగిలిన ఆ రూ. 70 ఎక్కడ పోతుందంటే వీళ్ళందరూ కూడాను దాన్ని పంచుకుంటా ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లో ఏమైద్దంటే వీళ్ళందరిని తీసేసారండి. తీసేసి ఇక్కడ ఈ రూట్‌లో వస్తుంది చూడండి. బైపాస్ ద మిడిల్ మ్యాన్. మిడిల్ మ్యాన్ వీళ్ళందరూ అనమాట. బైపాస్ ద మిడిల్ మ్యాన్ అన్నప్పుడు ఆ రూ. 70 కంపెనీకి సేవ్ అయింది కదండీ! ఆ సేవ్ అయిన దాన్ని ఏం చేస్తున్నారంటే కస్టమర్ నెట్వర్క్ లాగా క్రియేట్ అవుతున్నది. ఈ కస్టమర్ నెట్వర్క్ అనేది ఏం లేదండి. నేను విస్టేజ్‌లో ఉండే పేస్ట్ వాడుకున్నాను, బాగుంది అనేసి నేను ఎవరికి చెప్తానండి, మాకు తెలిసిన వాళ్ళకి, మా రిలేషన్‌లోను మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి కూడా నచ్చింది అనుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ బ్రదర్‌కో, సిస్టర్‌కో అట్లా మెల్లిమెల్లిగా పాకుతూ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అని అంటామనమాట. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ నెట్వర్క్ దగ్గర నుంచి కస్టమర్స్‌కి ఈ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఈ రూట్‌లో ఇట్లా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్ నెట్వర్క్ వచ్చింది. కస్టమర్ నెట్వర్క్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రూ. 70 ఏదైతే సేవ్ అయిందో ఆ రూ. 70 సేవ్ అయిన దాన్ని కస్టమర్ నెట్వర్క్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్లస్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్‌ని కూడాను కొంచెం పెంచి ఎంఆర్‌పి కంటే కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దగ్గర కొంచెం పెంచి మంచి క్వాలిటీని మనకి ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుందండి. ఇది డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ అండి. ఇక్కడ ఏమి చేయాలి అంటే చాలా సింపుల్ అండి. ఎవరైతే ఈ బిజినెస్‌లో ఎవరైతే వాళ్ళ జీవితంలో గోల్ పెట్టుకొని, డ్రీమ్స్ పెట్టుకొని, గోల్స్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిందల్లా ఏం లేదు సార్. ఈ బోట్ ట్రావెల్ అవ్వటానికి ఏం కావాలండి, ఒక చేత్తోటి పబ్లిసిటీ చేయాలి. రెండో చేత్తోటి ఏంటంటే ప్రొడక్ట్‌ని అందుబాటులోకి తీసుకొని రావాలి. ఇందాకటి స్లైడ్‌లో మనం చూస్తే గనక పబ్లిసిటీ చేసేది ఎవరండి? పబ్లిసిటీ చేసేదేమో ఈ సెలబ్రిటీస్ చేస్తున్నారు. ప్రొడక్ట్‌ని అందుబాటులోకి తీసుకొని వచ్చేవాళ్ళేమో వీళ్ళందరూ. ఇక్కడ మన సిస్టమ్‌లో ఏం చేశారు, వీళ్ళందరిని ఈ రెండిటిని కూడా తీసేసేటప్పటికి, ఈ రెండిటిని తీసేసినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే, ఎవరైతే గోల్ పెట్టుకొని, డ్రీమ్ పెట్టుకొని, ఒక జీవితంలో ఎదగాలి అనేసి కోరికతోటి వెళ్తున్నారో వాళ్ళకి ఒక బిజినెస్ అవకాశం ఇచ్చారండి విస్టేజ్ కంపెనీ. ఈ అవకాశంలో మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ సెలబ్రిటీస్ చేసే పని ఏంటంటే పబ్లిసిటీ చేయాలి. తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడండి, సూపర్ స్టాకిస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి సార్, ప్రొడక్ట్‌ని అవైలబిలిటీ. వాళ్ళ పని కూడా మనమే చేయాలి. అప్పుడు ఏమైందంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఆ రూ. 70 ఏదైతే ఉన్నదో 70% ఏదైతే ఉన్నదో అందులోనే మనకి షేర్ ఇస్తారండి. దాంట్లోనే మనకి జీవితం మారిపోతుంది. సక్సెస్ వస్తుంది. ఓకే. ఇటువంటి సిస్టమ్‌ని చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్నదాన్ని గనక చూస్తే ఒక స్టాటిస్టిక్స్ చూద్దాం సార్. దీంట్లో యూఎస్ఏ లోపల 32 కోట్ల మంది జనాభా ఉందండి. కానీ యూఎస్ఏలో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్‌కి ఉండే టర్నోవర్ ఎంత జరుగుతుందంటే 2,12,550,000 క్రోర్స్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా యూఎస్ఏలో జరుగుతుంది. సార్ అందుకోసమనే అక్కడేంటంటే ఓకే, అక్కడ ఉండే ధనం అనేది, అక్కడ ఉండే సంపదలు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి సార్. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏమైతదంటే సంపదలన్నీ కూడాను కొంతమంది చేతిలోకే వెళ్తాయి.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోను లేదా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే సంపదలు అనేది ఎక్కువ మంది చేతిలోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దాంతో ఎక్కువ మంది రిచ్ అయ్యే అవకాశము ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. తర్వాత చైనా చూడండి 140 క్రోర్ పాపులేషన్ ఉంది. తర్వాత ఇక్కడ 1,77,450,000 క్రోర్స్ని నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ జపాన్ చూడండి 12 క్రోర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ టర్న్ ఓవర్ మాత్రం చూస్తే 1 crore 1,16,350 crores. ఇట్లానే కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా. ఇక్కడ మలేషియా చూడండి సార్ 3 crore పాపులేషన్ ఉన్నది. కానీ 30,550 crores టర్న్ ఓవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరుగుతూ ఉన్నదండి ప్రస్తుతానికి. కానీ ఇండియా దగ్గరకు వస్తే ఏంటండి 132 crore పాపులేషన్ ఉంది. కానీ దీంట్లో ఎంత మటుకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుంది సార్ 7,800 crores. ఇది జస్ట్ ఒక 2 years బ్యాక్ తీసుకున్న డాటా అండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి అరౌండ్ 12,500 crores దాకా రీచ్ అయిందండి. ఓకే, ఫ్యూచర్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కోసం ఉన్నది అని చెప్పి కంపెనీస్ గవర్నమెంట్ ఇచ్చే డేటాలోనే ఉందండి. గవర్నమెంట్ చూడండి బై 2025 కల్లా 64,500 crores అంటే ఆల్మోస్ట్ 65,000 crores ఎదగాలి అనేసి ఇంత చేస్తున్నారు సార్. దానికి గవర్నమెంట్ కూడాను ప్రోత్సాహకాలు ఇచ్చారు. 2016 లోపల ఈ గవర్నమెంట్కి ఈ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ పాటిస్తూ చాలా కంపెనీస్ ఇండియాలో బాగా ముందరికి వెళ్తా ఉన్నాయి. దాంట్లోనే మన విస్టేజ్ కంపెనీ కూడాను ఒకటే అనమాట. ఓకే, ఇట్లా ఇక్కడ చూస్తే కనుక ఏపీ తెలంగాణ లోపల 5,000 crore టర్న్ ఓవర్కి అవకాశం ఉండే ఒక బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి ఇచ్చారండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సార్ ఇది అరౌండ్ 1.5 year బ్యాక్ అనమాట. అప్పుడు చూస్తే కనుక 330 crores to 350 crores మధ్యలోనే సంవత్సరానికి బిజినెస్ జరుగుతున్నది ఏపీ తెలంగాణ లోపల. కానీ దీనికి బై 2025 కల్లా 5,000 crores టర్న్ ఓవర్కి పెంచేందుకోసం, తర్వాత 13 నుంచి 14 లక్షల మందికి ఒక వ్యాపార అవకాశాలను ఇవ్వటానికి మన ఈ ఇండస్ట్రీ అనేది ముందరకు వచ్చిందండి. ఇటువంటి ఇండస్ట్రీ మంచిదంటారా కాదండి? ఒకవేళ మంచిదే అనుకుంటే కనుక దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే సార్, మళ్ళీ ఇందాకట్లాగానే ఎస్ అనేది టైప్ చేయండి సార్. ఓకే, ఇందాకట్లాగా వై కాకుండా ఇప్పుడైతే ఎస్ అనేసి పెట్టండి. మీరు ఎంతమంది దీంతో ఏకీభవిస్తున్నారో వాళ్ళు ఎస్ అనేసి చెప్పండి. ఎందుకంటే ఉట్టి చెవులకే పని కాదండి, మీ చేతికి కూడా పని చెప్దామనేసి ఈ చిన్న పని చేయాలి సార్. ఎవరో ఇంకేదో చేతి పని చేశారు సార్, అది రాంగ్ అండి. బలరామ్ గారు స్క్రీన్ మీద రాస్తున్నారు మీరు. బలరామ్ గారు అది చెరిపేసేయండి కొంచెం ప్లీజ్. చెరపడి తెలియదు అనుకుంటాం. మళ్ళీ ఒకసారి సైజులో కూడా రాస్తున్నారు. అట్లయితే ఇటువంటిది ఎస్సులు గిసులు తీసేస్తే సరిపోతాడు. దాంట్లోనే కన్ఫ్యూజన్ తోటి గీకుతున్నట్టున్నారు. ఓకే, ఒకసారి నేను ఇది క్విట్ చేసి మళ్ళీ ఓకే, స్క్రీన్ వచ్చింది కదండి? ఎస్ సార్, వచ్చింది. ఓకే సార్, ఇది ఇటువంటి వాటిలో మన కంపెనీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ రేంజ్ ఏంటో ఒకసారి చూద్దామండి. దీంట్లో ఓకే, ఓరల్ కేర్ అనేసి దీంట్లో పేస్ట్ ఉంది సార్. ఇది గ్యానోడర్మా మిక్స్ తోటి ఉండే పేస్ట్ అనమాట. నార్మల్ ఇదేమో నీమ్ అండ్ లవంగ్ తోటి ఉండే కాంబినేషన్ తోటి ఉండే పేస్ట్ అండి. టూత్ బ్రషెస్ ఉన్నాయి. దీంట్లోనేమో డెంటా వైట్ అనేసి ఒక వైట్నింగ్ పేస్ట్ అనమాట. తర్వాత అట్లనే డెంటాష్యూర్ అనేసి మౌత్ వాష్ కూడా మనకి ఉన్నదండి. తర్వాత హెల్దీ ఫుడ్ అనేసి దీంట్లో చూస్తే కనుక రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్ ఉందండి. ఇది చాలా వండర్ఫుల్ క్వాలిటీ తోటి ఉన్నది.
తర్వాత ఆలివ్ ఆయిల్ ఉన్నదండి, తర్వాత బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ అనేసి ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఇన్విగో ఫ్రెష్నప్ డ్రింక్ అనేసి ఒకటి ఉంది సార్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేసి పిల్లలకి బూస్ట్ కాంప్లాన్ వాటి బదులు దీన్ని ఇవ్వచ్చండి. తర్వాత కాఫీ ఒకటి, టీ ఒకటి ఉంది సార్. ఇంకోటి కూడా మొన్ననే ప్రీమియం టీ అనేసి కొత్తది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర 3 రకాలైన చాక్లెట్స్ కూడా ఉన్నాయండి. దాంట్లో ఫ్లాక్సీడ్ బార్ అనేసి, తర్వాత న్యూట్రీ బార్ అనేసి, ఇంకోటేమో ఎనర్జీ బార్ అనేసి, అట్లా 3 డిఫరెంట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయండి. కానీ ఇక్కడ మనం చేయాల్సింది, మన సక్సెస్ కోసం కావాల్సింది సార్, బయట కొనే బ్రాండ్ని మార్చేసి విస్టేజ్లో కొనుక్కుంటే అది మన జీవితాన్నే మార్చేసేందుకు ఒక అవకాశం ఉంది. ఓకే, అట్లనే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సార్. దీని లోపల డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేసి, ఇవి క్లెన్జింగ్ టోన్ అనేసి, ఇవి యాక్చువల్గా మీకు దీనికి సంబంధించిన ఒక క్యాటలాగ్ని గ్రూప్లో ఇవాళ పోస్ట్ చేస్తాను సార్. దాంట్లో మీరు దీంట్లో ప్రోడక్ట్ రేంజ్ అంతా కూడా చూసుకోవచ్చండి. ఓకే, పర్సనల్ కేర్లో చాలా ఉన్నాయండి. దీంట్లో హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, 3 రకాలైన షాంపూస్ ఉన్నాయి. ఇవన్నీ డైలీ మనం రెగ్యులర్గా బయట కిరాణా షాప్లో కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవటం సార్. ఇంకేమీ పెద్ద గొప్ప విషయం ఏం చేసేది లేదు సార్. అందుకోసం మనం ఏమంటామంటే దీనికి చదువుతోటి సంబంధం లేదని చెప్పేది అందుకని. చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ షాప్కి వెళ్ళి ప్రొడక్ట్స్ కొనుక్కోవడమే కదా వాళ్ళ అవసరాలు. ఇప్పుడు వాళ్ళని ఏం చెప్తున్నాడు, వాళ్ళు అక్కడ కొనుక్కునే వాళ్ళు మన దగ్గర కొనుక్కోమని చెప్తున్నాను సార్. అంతకంటే ఇంకేమీ వేరే పని ఏం లేదండి దీంట్లో చేసేది. అది ఇంకోటి, ఇక్కడ రెగ్యులర్గా మన ఇంట్లోకి అవసరమైన వాటిలో హోమ్ కేర్ ప్రొడక్ట్స్లో అండి, బట్టలు ఉతుక్కునేందుకు కోసం అనేసి పౌడర్ ఒకటి ఉంది, తర్వాత లిక్విడ్ రూపంలో ఇంకోటి ఉంది, తర్వాత గిన్నెలు దొమ్ముకునేందుకు అల్ట్రా స్క్రబ్ అనేసి ఉన్నది, తర్వాత అల్ట్రా షైన్ అనేసి గ్లాస్ క్లీనర్ లిక్విడ్ అనమాట, ఫ్లోర్ క్లీనింగ్ది, తర్వాత టాయిలెట్ క్లీనింగ్ది. ఇట్లా రోజువారీ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఎక్స్క్లూజివ్గా మెన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాన్ని ట్రూ మెన్ కేటగిరీ అనేసి ఇచ్చారనమాట. దాని తర్వాత మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్ అనేసి ఇంకో కేటగిరీ అనేసి, దీంట్ లోపల లిప్స్టిక్స్ అని, నెయిల్ పాలిష్ అనేసి, ఐ లైనర్స్ అనేసి ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒక 200 ప్రొడక్ట్స్ దాకా దీంట్లోనే ఉన్నాయండి. మంచి క్వాలిటీ ఉన్నాయండి. తర్వాత ఇంకోటి స్కిన్ ఫార్ములా 9 అనేసి ఇంకొక కేటగిరీ ప్రొడక్ట్స్ అండి. దీని లోపల ఏంటంటే మన స్కిన్కి అవసరమైన రిపేరింగ్ చేసుకోవడం, ఏమైనా డ్యామేజ్ అయితే కనుక దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునేందుకు అవసరమైన హై అండ్ స్కిన్ ఫార్ములా కాస్మెటిక్స్ ఉన్నాయండి ఇవి. ఓకే, దీన్ని కూడా మీకు క్యాటలాగ్లో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ అనేసి మన శరీరం, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోసం, మన శరీరం లోపల ఉండే రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకోసం అనేసి అవసరమైన కొన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. దాంట్లో స్పిరులినా అనేసి, నోని అనేసి, కొలెస్ట్రామ్ అనేసి, తర్వాత అలోవెరా అనేసి, ఆమ్లా అనేసి, ఇట్లా కొన్ని రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు వాడుకోతగ్గ ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయండి. కానీ ఏంటంటే ఇక్కడ మీకు దీని ఇన్ఫర్మేషన్ కనుక వస్తే మీరు డెఫినెట్గా వీటిని వాడుకునేందుకు రెడీ అవుతారండి. ఓకే, ఈ రోజున కరోనా కోసం అనేసి కొన్ని ప్రొడక్ట్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందండి. దాంట్లో నోని, సిబక్తాన్ అనేసి, ఆమ్లా అనేసి, కాల్షియం టాబ్లెట్స్, కుర్కుమెన్, ఓకే, రెస్పోకేర్ అనేసి ఒకటి ఉందండి, తర్వాత కుర్కుమెన్ అనేసి, ఈ 5-6 ప్రొడక్ట్స్ కూడా మనము కరోనాకి ఎగనెస్ట్గా మనం ఇస్తూ ఉన్నామండి. ఓకే, దీని తర్వాత కార్డియో కేర్ అనేసి మన యొక్క గుండెని కాపాడుకునేందుకు కోసం మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాటిల్లో కోఎన్జైమ్ Q10 అనేసి, ఫ్లాక్స్ ఆయిల్ అనేసి, తర్వాత LRG9 అనేసి ఇంకో ప్రొడక్ట్. ఈ 3 కూడాను చాలా చాలా యూస్ఫుల్ ఉండి మంచి రిజల్ట్స్ ఉన్నాయండి వీటన్నిటి కూడాను. ఓకే, తర్వాత డీటాక్స్ అండ్ రిజివినేషన్ అనేసి ఇంకొక ఇదండి. దీని లోపల ఏంటంటే ఫైబర్, ఓకే, దీని లోపల ఫైబర్ అని ఒకటి ఉందండి, గ్యానోడర్మా అనేసి, తర్వాత డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు కాళ్ళకి అతికిచ్చేసి పడుకుంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్కి లేచేటప్పటికి అది వైట్ కలర్గా ఉండే ప్యాచ్ కాస్త ఫుల్ డార్క్ కలర్, బ్లాక్ కలర్గా అవుతుంది. తర్వాత దాంట్లో నుంచి కొంచెం జిగురులాగా ఏదో బయటకు వస్తుండే, అది కూడాను అంటే అదేంటంటే శరీరం లోపల ఉండే చెడు పదార్థాలన్నింటినీ కూడాను బయటికి లాగేస్తూ ఉన్నది. ఓకే, ఇట్లా డీటాక్సిఫికేషన్ అంటే శరీరం లోపల ఉండే చెత్తని బయటికి పంపించడం. సరే, ఇంకోటండి, మనం ఈ ప్రోడక్ట్స్ గురించి అనేది మీకు ఉట్టిగా ఏదో స్లైడ్స్ చూపెట్టి పంపించేసాం, కానీ రెగ్యులర్గా మనము ఈ ప్రోడక్ట్స్ లోపల ఏ విధంగా మనకి యూస్ఫుల్ అనే దీని గురించి డీటెయిల్స్
రెగ్యులర్గా మన జూమ్ మీటింగ్స్లో జరుగుతూ ఉన్నాయండి. వాటి కోసం ఏంటంటే ఇందాక నేను చెప్పాను చూడండి, టైం కేటాయించాలనేసి తీరిక అని చెప్పాను చూడండి. ఎస్, దానికోసం అండి. రెగ్యులర్గా వస్తూ ఉంటే కనుక మీకు కొన్ని రోజులు ఇమ్యూనిటీ బూస్ట్ మీద మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హార్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద, తర్వాత డీటాక్సిఫికేషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ మీద, ఇంకో కొన్ని రోజులు ఏమో మనం జాయింట్ అండ్ దీని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటే కనుక మీకు డెఫినెట్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇట్లా జాయింట్ అండ్ బోన్స్ కోసం మన దగ్గర కాల్షియం అనేసి, గ్లూకోజమైన్ అనేసి, తర్వాత కొల్లాజన్ అనేసి ఉన్నదండి. దీని తర్వాత నీమ్ క్యాప్సూల్స్ అనేసి, ఇది డయాబెటిక్ వాళ్ళ కోసం అనేసి వండర్ఫుల్గా పనిచేస్తుంది. అట్లనే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే వాటి కూడాను బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ లేడీస్ కోసం అనేసి స్పెసిఫిక్గా విమెన్స్ హెల్త్ అనేసి ఇచ్చారండి. దీంట్లో ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ అని, శతావరి మ్యాక్స్ అని, క్రాన్బరీ అనేసి ఇంకా వేరే ఉన్నాయి, ఇట్లా ఉన్నాయండి. తర్వాత ఫిట్నెస్ అండ్ డైట్ లోపల మన దగ్గర వెస్లిమ్ అనేసి, తర్వాత ప్రోటీన్ పౌడర్ అనేసి ఉన్నదండి, వెస్లిమ్ షేక్, తర్వాత వెస్లిమ్ క్యాప్సూల్స్ అని, తర్వాత వెస్లిమ్ టీ అనేసి కూడాను మన దగ్గర ఉన్నాయండి. ఇవి డైట్ని, తర్వాత మన బాడీని ఫిట్గా ఉంచేందుకు కోసం, తర్వాత స్లిమ్ అయ్యేందుకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయండి. ఓకే, తర్వాత మన దగ్గర ఇందాకటి ఇవన్నీనేమో బాడీ లోపల ఉండే అన్ని ఆర్గాన్స్ కూడాను పనికొచ్చే ప్రొడక్ట్స్ అండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆర్గాన్ స్పెసిఫిక్గా, అంటే అవయవానికి స్పెసిఫిక్గా, దీంట్లో కిడ్నీ హెల్త్ అనేసి కిడ్నీ కోసం అనేసి, లివర్ హెల్త్ అనేసి లివర్ కోసం అనేసి, రెస్పోకేర్ అనేసి లంగ్స్ కోసం అనేసి, తర్వాత ఓకే వైటల్ కాంప్లెక్స్ అనేసి ఓవరాల్ బాడీ గురించి అనేసి, డీటాక్సిఫికేషన్ గురించి అనేసి టాక్స్ క్లీన్ అనేసి, గ్లూకో హెల్త్ అనేసి మన డయాబెటీస్ వాళ్ళ కోసం అనేసి, ఇట్లా ఇవన్నీ కూడాను స్పెసిఫిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ కోసం ఉన్న ఇది అనమాట. దీని తర్వాత మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక రోజువారీగా మనము ఒక 15,000 లీటర్ల ఎయిర్ని పీలుస్తూ ఉంటామండి. దాంట్లో క్వాలిటీ బాగా లేకపోవడం మూలన ఈ రోజుల్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటి నుంచి బయటపడాలంటే మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందండి. దీన్ని రెగ్యులర్గా నైట్ టైం అయినా కానీ బెడ్రూమ్లో పెట్టుకొని ఉంటే కనుక ఒక 8 అవర్స్ కనుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ మనకి త్రూ అవుట్ ద డే పనికి వస్తూ ఉంటుందండి. ఓకే, లంగ్స్ ఫ్రెష్ ఎయిర్ వచ్చేటప్పటికి దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా జరుగుతుంది. డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుందండి. ఆక్సిజన్ బాగా వెళ్తే కనుక లంగ్స్ డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. అట్లనే వాటర్ ప్యూరిఫైయర్ ఉందండి. ఒక ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. తర్వాత ఒక వాటర్ జగ్ కూడా ఉన్నది మన దగ్గర. ఓకే, ఇవే కాదండి, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. దీని గురించి కూడా సపరేట్ క్లాసెస్ మనం తీసుకోవడం జరుగుతుంది అగ్రి ప్రొడక్ట్స్ మీద. సరే, ఇప్పటిదాకా ఏంటంటే మీకు విషయం చెప్పడం మా వంతు అండి. తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది మీ చేతిలో ఉందండి, మీ వంతు అనమాట అది. ఓకే, విషయం చెప్పడం మటుకే మా వంతు, నిర్ణయం తీసుకోవడం మీ వంతు. ఓకే, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందాక అనుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవరికి కావాలండి? ఎవరైతే రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముకోవడం అలవాటు ఉన్నదో, స్నానం చేసే అలవాటు ఉన్నదో వాళ్ళందరికీ కూడాను ఈ ప్రొడక్ట్స్ డెఫినెట్గా అవసరమేను. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడాను చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ కోసం చూస్తూ ఉంటాం సార్. ఎందుకంటే మన ఫైనాన్షియల్ పొజిషన్స్ ఆ విధంగా ఉంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ కోసం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడాను చీప్గా ఉండే ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ ఉండదు సార్. బెస్ట్ క్వాలిటీ ఉండేది, చీప్ క్వాలిటీ ఉండదు. ఇది కానీ చాలామంది ఏంటంటే అక్కడే సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. చీప్ అండ్ బెస్ట్ కొన్నాం, చీప్ అండ్ బెస్ట్ కొన్నామని. కానీ మన దగ్గర ఏంటి సార్, విస్టేజ్ కంపెనీలో ఏంటంటే మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి, కానీ మార్కెట్ కంటే చీప్గా కూడా ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ అనేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనము ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి కదండి. ఎస్, దాంట్లో చూస్తే కనుక మన కంపెనీ విస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది 3 వ్యక్తులు అనమాట. దాంట్లో గౌతమ్ బాలి గారు అనేసి ఎండి అనమాట, దీపక్ సూద్ గారు అనే ఒక డైరెక్టర్, కన్వర్బీర్ సింగ్ అనేసి ఇంకొక డైరెక్టర్ అండి. ఈ 3 కలిసి 2 జూన్ 2004 ఢిల్లీలో హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేశారండి. అప్పుడు కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత 2 ఆఫీసులు ఢిల్లీలోతో పాటు బెంగళూరులో ఇంకొక ఆఫీస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 6 డిస్ట్రిబ్యూటర్స్ 6 నెలల్లో ఉన్నారండి స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ఒక 2 కోట్ల టర్నోవర్ దాకా కంపెనీ వెళ్ళటం జరిగింది ఆ సంవత్సరం లోపల. దాని తర్వాత
ఇప్పుడు మనం 2021కి వచ్చామండి. ఇప్పటికి మన దగ్గర 350 ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నదండి. తర్వాత ఆర్&డి గూడాను అక్కడే ఉన్నది. 2 ఆఫీసులు కాసి ఇప్పుడు 60 ఆఫీసులు అయినాయండి. తర్వాత ఒక 4500 కంటే ఎక్కువ డీఎల్‌సీపీ అంటే మినీ బ్రాంచెస్ కంపెనీ లో ఉన్నాయి సార్. మన హైదరాబాద్‌లోనే దాదాపు ఒక 30 మినీ బ్రాంచెస్ ఉన్నాయండి. అదే గాకుండా కొరియర్ ద్వారా గూడాను కంపెనీ జస్ట్ ఒక 1600 బిల్ ఉందంటే చాలండి. కొరియర్ ద్వారా మీకు ఫ్రీగా మీ ఇంటికి డెలివరీ చేస్తారండి. ఆ విధమైన ఫెసిలిటీ దాదాపు ఒక 1,00,000 గ్రామాలకి, టౌన్‌లకి ఆ ఫెసిలిటీ ఉందండి. ఇప్పుడు కంపెనీ దగ్గర ఒక 2,50,000 మంది 2,50,000 ఉన్నాయి. 2,50,00,000 పీపుల్ అంటే 2,50,00,000 మంది డిస్ట్రిబ్యూటర్లు మన కంపెనీలో ఉన్నారండి. ప్లస్ కంపెనీ కిందటి సంవత్సరము టర్నోవర్ వచ్చేసి 2,650 క్రోర్స్ దాకా వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఇండియాలోనే గాకుండా దుబాయ్, నేపాల్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అండ్ బంగ్లాదేశ్ ఇవన్నీ ప్లేసుల్లో కూడాను మన యొక్క ఇది ఉన్నదండి. ప్రెజెన్స్ ఉందన్నమాట. కంపెనీ యొక్క విజన్ ఎట్లా ఉందంటే బై 2025 ఇంకొక 4 సంవత్సరాల లోపల 50 దేశాలకి విస్తరించాలనేసి, తర్వాత 20 కోట్ల టర్నోవర్ చేయాలనేసి కంపెనీ యొక్క విజన్ తోటి ఉందండి. తర్వాత ఇక్కడ టాప్ 10 కంట్రీ వరల్డ్‌లో ఒక లిస్ట్ తీస్తారండి. లిస్ట్ ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళ టర్నోవర్‌ని బట్టి, తర్వాత వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఆహ్, డ ర్యాంకింగ్ ఇస్తారనమాట. దాని లోపల టాప్ 100 అనేసి ఒక ర్యాంకింగ్ వస్తది. దాని లోపల 30 ర్యాంక్‌లో లాస్ట్ ఇయర్ ఉన్నదండి. ఇప్పుడు 22 లెవెల్‌కి 22 పొజిషన్‌కి రావడం జరిగిందండి. ప్లస్ ఈ టాప్ 10లోకి వెళ్దాం అనేసి బై 2025 కల్లా వెళ్ళాలనేసి ఒక గోల్ తోటి ముందరికి వెళ్ళడం జరుగుతుంది సార్ కంపెనీ. ఓకే. సార్ నరసింహ గారు మీరు ప్లాన్‌ని మీరు చెప్తారా? మార్కెటింగ్ ప్లాన్‌ది? సార్ ఓకే సార్. ఓకే. సార్ మన కంపెనీ మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది సార్. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్‌ని మనం ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అంటాం. రిటైల్ ప్రాఫిట్‌లో 10-20% మనకి ఏదైతే ఎంఆర్‌పీ రేట్ ఉంటుందో దాంట్లో మనకి 10-20% డిస్కౌంట్‌తో మనకి ప్రొడక్ట్ మీద వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు సార్. పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇది 5-11% ఇస్తుంది కంపెనీ. దీంట్లో మనం డైరెక్టర్ 5-11% ఎట్లా అంటే ఫస్ట్ జాయిన్ అయితాం. జాయిన్ అవ్వగానే 5% కమిషన్ ఉంటుంది. లెవెల్స్ పెరిగే కొద్దీ 8%, తర్వాత 10%, తర్వాత 11%. టోటల్ మనకి 0 పాయింట్స్ నుంచి 599 పాయింట్స్ వరకు 5% కమిషన్ ఉంటుంది. తర్వాత అట్లా 5,500 పాయింట్స్ వరకు 11% కమిషన్ ఇస్తారు. అక్కడి నుంచి 5,500 పాయింట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయితాయో అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒక 60,000-70,000 బిజినెస్ మనం జనరేట్ చేయగలిగితే మన టీం నుంచి బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ అని ఒకటి ఇస్తారు. 4% ఇస్తారు అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. టీమ్ బిల్డింగ్ బోనస్ మన టీం నుంచి ఒక టీం నుంచి టీమ్ ఏ, టీమ్ బిగా తీసుకుంటే టీమ్ ఏ నుంచి నియర్లీ ఒక 60,000 బిజినెస్ అండ్ టీమ్ బి నుంచి టోటల్ గా మన సైడ్ వాల్యూమ్ అంటాం అదొక 50,000. అది కనుక మనం అచీవ్ చేయగలిగితే మనకి 14% ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లీడర్షిప్ బోనస్ ఒక టీమ్ ఏ నుంచి ఒక 5,600 పాయింట్స్, 675 పాయింట్స్ అండ్ టీమ్ బి నుంచి ఒక 1,800 పాయింట్స్ మనకి ఎప్పుడైతే అచీవ్ చేస్తామో మనకి అప్పుడు లీడర్షిప్ బోనస్ ఇస్తారు. ట్రావెల్ ఫండ్ అండి. ట్రావెల్ ఫండ్ మనం ఎప్పుడైతే మన టీమ్ 3 టీమ్స్ నుంచి టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి నుంచి ఎప్పుడైతే ఒక్కొక్క లైన్ నుంచి 2,000 పాయింట్స్ అట్లా మనం 3 లైన్స్ నుంచి డైరెక్టర్స్ క్వాలిఫై చేయాలి మనం. చేస్తే అప్పుడు మనకి కార్ ఫండ్‌కి ఎలిజిబిలిటీ వస్తుంది. ట్రావెల్ ఫండ్ ఉంది సార్. మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వగానే మనకి ఈ 5% అనేది ట్రావెల్ ఫండ్ ఇస్తారు. హౌస్ ఫండ్ అండి. ఇది కూడా మనం 6 లైన్స్ నుంచి 6గురిని మనం డైరెక్టర్‌గా మన టీం నుంచి క్వాలిఫై చేయగలిగితే మనకి ఈ హౌస్ ఫండ్ అనేది వస్తుంది. ఎలైట్ క్లబ్ ఫండ్ అండి. మన కింద 12 మంది డైరెక్టర్లు ఎప్పుడైతే అయితారో అప్పుడు మనకి డబుల్ క్రౌన్ డైరెక్టర్ అని బిరుదిచ్చి కంపెనీ టర్నోవర్ లోంచి 2% మనకి ఇస్తారు టోటల్ టర్నోవర్. ఇది మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 20 lakhs వరకు వెళ్ళొచ్చండి. సార్ ఇప్పటివరకు కంపెనీ ట్రావెల్ ఫండ్ నుంచి ప్రతి 6 నెలలకి ఒకసారి తీసుకెళ్తున్నారు. హాంకాంగ్, దుబాయ్, లండన్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని కూడా. అయితే లాస్ట్ ఈ కరోనా ప్రెజెంట్ టైంలో కూడా తీసుకెళ్లకుండా అందరికీ వాళ్ళ ఫండ్ వాళ్ళకి ఇస్తున్నారండి ఇప్పుడు. మనకి అద్భుతమైన అవకాశం. మన ఖర్చు పెట్టుకోకుండానే మనము ఇన్ని కంట్రీస్ అన్ని కూడా తిరగడానికి ఒక మంచి అవకాశం మనకి దక్కుతుంది. చిన్న షాప్ చేంజ్ అండి అది మీ జీవితాన్ని చేంజ్ చేసినందుకు చక్కటి ఉదాహరణ సార్ ఇది. సార్ కార్ ఫండ్ అండి. ఇప్పటివరకు మన కంపెనీ నుంచి 6,500 మంది కార్లు తీసుకున్నారు.
అందులో దగ్గర దగ్గర ఒక 400 మంది పైన లగ్జరీ కార్లు తీసుకున్నారు. అంటే మినిమం కార్ వాల్యూ వచ్చేసి ఒక ₹1,00,00,000 పైన ఉన్న కారు. సార్ ఇది మన టీమ్ సార్ భాస్కర్ ఆనంద్ సార్ ఫస్ట్ కార్ తీసుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో అప్పుడు ఫస్ట్ కార్ అచీవర్ అనమాట సార్. సార్ సెకండ్ కార్ కూడా తీసుకున్నారు. ఇది i20 కారు. 2 టైమ్స్ కార్ తీసుకున్నారు. మన ఇంకొక సార్ ఉన్నారు అమృతారావు గారని. ఈయన కూడా టాప్ ఎండ్ కార్ తీసుకున్నారు. హుండై అది సారీ ఫోర్డ్ ఫ్రీ స్టైల్ అండి. ఇస్మాయిల్ లేటెస్ట్ గా ఇస్మాయిల్ గారిని మన నర్సరావుపేట నుంచి స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నారు. చాలా మంచి లీడర్ సార్ కూడా. సార్ ఈయన మన టీం మెయిన్ లీడర్ అండి సిద్ధార్థ్ సింగ్ అని. ఈయన హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్న వ్యక్తి అండి. 1,30,00,000 మంత్లీ శాలరీ తీసుకుంటున్నారు. అండ్ 4 కార్స్ అది కూడా అన్ని లగ్జరీ కార్లు తీసుకున్నారు. మినిమం 1-2 కోట్లు ఉన్న కార్లు అనమాట ఇవి. మనం ఈయన మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఇంత ఈ స్టేజ్కి వెళ్ళాలి అని ట్రై చేద్దాం సార్. సార్ మన హౌస్ ఫండ్ నుంచి లగ్జరీ హౌస్ కట్టుకోవచ్చు. మనకి హౌస్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ మనకి ఇచ్చేస్తుంటారు. సార్ టీమ్ బిల్డింగ్ అనేది ఒకటి మనం చేస్తే మన కళల నావా మీద మనం ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టుకుంటామో సార్ ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుందంటే అవన్నీ ఎట్లా సాధ్యం చేస్తుందంటే మన దగ్గర టీమ్ బిల్డింగ్ అనే ఒక వర్డ్ ఉంటుందండి. టీమ్ బిల్డింగ్ అంటే టీమ్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. బిజినెస్ కి ఎవరు ఇస్తారండి ఇన్కమ్స్ ఇచ్చేది ఎవరండి? కస్టమర్స్. ఇప్పుడు మనం చేయాల్సిందంటే కస్టమర్స్ ని తయారు చేయడం అనమాట. మన ద్వారా ఎంతమంది కస్టమర్స్ కంపెనీకి పరిచయం అవుతారో వాళ్ళందరి మీద కూడా మనకి కమిషన్స్ ఇచ్చేదే ఇందాక చెప్పిన 9 రకాలైన కమిషన్స్ అనమాట. దాన్నే మనము టీమ్ బిల్డింగ్ అని చెప్తామండి. ఇప్పుడు ఇక్కడ మీరు చేసే పని ఏంటండి? డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకొని మీరు వెళ్తున్నారు. మీరు ఏం చేస్తారు సార్? మీరు కొన్ని ప్రోడక్ట్స్ ని తెలిసిన వాళ్ళకి అమ్ముతారనమాట. తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తారు. దాన్నే రీటైలింగ్ అనేసి అంటాం అనమాట. రీటైలింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్? వాళ్ళకి కూడాను మన కంపెనీలో మెంబర్షిప్ ఇచ్చేస్తారు. దాన్ని స్పాన్సరింగ్ అంటాం. ఇట్లా రీటైలింగ్ అండ్ స్పాన్సరింగ్ ని మీరు చేస్తూ పోతారు అనమాట. ఓకే, అప్పుడే మీకు టీమ్ బిల్డింగ్ అవుతుంది, తర్వాత సక్సెస్ కూడా అవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక 4 జనరేషన్స్ దాకా అంటే 4 లెవెల్స్ దాకా మనము కష్టపడి ఇందాక అనుకున్న 3 నుంచి 5 సంవత్సరాల పాటు కష్టపడి 4 లెవెల్స్ ని కనుక కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో చూద్దామండి. ఇక్కడ మీరున్నారండి. మీరు ఒక 6 కస్టమర్స్ ని లేదా ఒక 6 బిజినెస్ పీపుల్ లాగా మీరు తయారు చేశారండి. వాళ్ళు మీరు చేసే పని ఏంటండి? మీ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ ని ఒక 100 పీవీ ప్రొడక్ట్స్ లో లేదా 60 పీవీ ప్రొడక్ట్స్ లో రెగ్యులర్ గా మీ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ ని కిరాణా షాప్ లో కొనే బదులు విస్టేజ్ లో కొంటారు. అంతకంటే ఇంకేం చేసేది లేదండి. మీరు ఆ పని చేస్తారు. చేసిన తర్వాత మీలాగానే ఒక 6 ఈ బిజినెస్ కి పరిచయం చేశారండి. వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు కూడా 100 పీవీ ప్రొడక్ట్స్ 60 పీవీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా కొనుక్కోవటం తప్ప ఏం లేదు. తర్వాత వాళ్ళు కూడాను వాళ్ళ ద్వారా ఇంకొక 6 అంటే 36 మందిని ఈ బిజినెస్ కి పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు? 36 కాదు సార్ 216 అవుతుంది. తర్వాత 1296. ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటండి? చాలా సింపుల్ అయిన పని. ప్రతి నెల కూడాను వాళ్ళ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ ని బయట కొనుక్కోకుండా ఇక్కడ కొనుక్కోవడం తప్ప ఇంకేం లేదండి. అది చేసుకుంటూ పోయినా కానీ వీళ్ళ టీం అనేది ఒక 1555 మెంబర్స్ లాగా టీం తయారైంది. ఆ 1555 మెంబర్స్ టీము నుంచి ప్రతి నెల జరిగే టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది తెలుసా అండి? ఈ 1555 పీపుల్ కూడాను వాళ్ళ ఇంట్లోకి అవసరమైన 100 పీవీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కానీ 3500 రూపీస్ బిల్ అవుతుందండి. దానికి దాదాపు ఒక 55 lakhs టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి జరిగింది. కానీ ఇక్కడ చూస్తే అండి దీంట్లో మీ ద్వారా మీకు డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఈ 6 మాత్రమే ఉంటారు. కానీ ఈయన ద్వారా వచ్చిన వాళ్ళు ఇక్కడే మౌత్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకా ఇదే విధంగా మీ టీం లోపల ఈ 4 జనరేషన్స్ కే ఇంత అయిందండి. ఒకవేళ మీ ఈ 4 జనరేషన్స్ మీద చూసుకుంటే కనుక ఈ టర్న్ ఓవర్ 55 lakhs టర్న్ ఓవర్ జరిగినప్పుడు మీకు వచ్చే కమిషన్ అనేది 5 lakhs ఉంటుందండి ఆ మంత్ లోపల. ఇంకోటి ఏంటంటే ఇదేదో ఒక నెల కొనుక్కుని పని అయిపోయింది అనుకుని ఉండదండి. దీంట్లో ఏంటంటే ప్రతి నెల కూడాను వాళ్ళ ఇంట్లోకి అవసరమైనవి కొనుక్కుంటూనే పోతారు. కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా ఇవి మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ అవసరమైతే ఉంటాయి. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ కొనుక్కుంటూనే ఉంటారు. వాళ్ళు కొన్నప్పుడల్లా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మనకు వస్తుంది. తర్వాత వాళ్ళ మీద వచ్చే డైరెక్టర్ బోనస్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే ట్రావెల్ ఫండ్ ఉంటుంది, కార్ ఫండ్ ఉంటుంది, తర్వాత హౌస్ ఫండ్ ఉంటుంది.
దాని తర్వాత మనము ఎలైట్ క్లబ్ బోనస్ కూడాను ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను రెగ్యులర్ గా మనకి ఆ కమిషన్స్ ఈ స్ట్రక్చర్ రూపంలో మనకి కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం ఎంత కావచ్చండి? 5 lakhs దాకా ఉంటుంది. ఎప్పుడండి? వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఇంట్లోకి అవసరమైనవి కొనుక్కుంటుంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు అంటే ఎవరైతే వేరే వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ మీద సంపాదించడం నేర్చుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, సొంత ఎఫర్ట్స్ మీద కాకుండా ఇతరుల ఎఫర్ట్స్ మీద కూడాను సంపాదించే వాళ్ళే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ యొక్క ఓనర్ ఉన్నాడండి. ఆ ఓనర్ ఏం చేస్తున్నాడు? కొంతమందిని ఎంప్లాయీస్ లాగా పెట్టుకుని వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ స్కిల్స్ మీద కూడాను అతను సంపాదిస్తున్నాడు. ఓకే, అదేనండి ఇక్కడ మనం చేయాల్సింది కూడా. ఇక్కడ ఏంటంటే మనము మన టీంలో ఉన్న మెంబర్స్ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేస్తాము. తర్వాత వాళ్ళలో కూడాను సంపాదించుకునే మార్గం చూపెట్టాము అంటే వాళ్ళకు కూడాను జాబ్ లో అయితే జీతం ఇచ్చినట్టు ఇక్కడైతే కమిషన్స్ వచ్చే అవకాశాన్ని మనం క్రియేట్ చేసాము. ఈ విధంగా చేయటం మూలన మనకి లైఫ్ లో సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, దీంట్లో ఒక బోట్ ఉందండి. బోట్ లోపల నలుగురు ఉన్నారండి. నలుగురు లోపల ఒక్కళ్ళే గనక బోట్ ని నడిపిస్తే ఒక్కళ్ళే తెడ్లేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమైందండి? ఆ బోట్ స్లోగా ముందరికి వెళ్తుంది. అప్పుడే కనుక ఇద్దరు కూడాను ఇంకొకతను కూడా అందుకుని ఓకే నేను కూడా వేస్తాను అని నేర్చుకుని తను కూడా వేయడం మొదలు పెట్టారండి. అప్పుడు ఏమైందంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. దాని తర్వాత మూడో వ్యక్తి కూడాను నేను కూడాను కొంచెం నేర్చుకుని నేను కూడా ఎట్లా వేయాలో చూసి నేర్చుకుని నేను కూడా వేస్తానని ముందర పోతే ఇంకా కొద్ది స్పీడ్ పెరుగుతుందండి. దాని తర్వాత ఇంకా స్పీడ్ అందుకుంటుందండి. ఎప్పుడంటే నలుగురు కూడాను స్పీడ్ తెడ్లు వేయడం మొదలు పెడితే స్పీడ్ అందుకుని చాలా ఫాస్ట్ గా సక్సెస్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసమే దీంట్లో మన బిజినెస్ లో కూడాను విస్టేజ్ కంపెనీలో చేరిన వాళ్ళందరూ కూడాను ఫస్ట్ లో ఒక బోగి లాగా అండి, ట్రైన్ ఇంజన్ లాగా కాదండి, వాళ్ళు బోగి లాగా ఉంటారు. కానీ మెల్లిమెల్లిగా ఏమవుతారంటే మీరు కూడాను దీని యొక్క సిస్టమ్ ని తెలుసుకొని దీంట్లో ఉండే బెనిఫిట్స్ ని తెలుసుకొని దీంట్లో సక్సెస్ పొందుతూ మీరు కూడా ఒక ఇంజన్ తయారవుతారు. అప్పుడు ఏమైంది సార్, అందరూ కూడాను ఒక ఇంజన్స్ లాగా అయిందనుకోండి, డెఫినెట్ గా మన యొక్క టీం యొక్క స్పీడ్ డెఫినెట్ గా స్పీడ్ గా ఉంటుంది. తర్వాత అందరూ కూడాను కలిసి సక్సెస్ అవుతూ ఉంటారనమాట. ఇది టీం వర్క్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. కానీ ఇక్కడ చూడండి, కావాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎవ్రీవన్ వర్కింగ్ టువర్డ్స్ సింగిల్ గోల్. ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనే ఒక సింగిల్ గోల్ కోసమనే అందరూ తపన పడుతూ ఉంటారు, లేదా అందరూ కృషి చేస్తూ ఉంటారు అనమాట. పుట్టి సక్సెస్ అనే ఒక గోల్ కోసమనే అందరూ కృషి చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చిన్న స్టాటిస్టిక్స్ అండి, ఫైనల్ స్లైడ్ అనమాట ఇది. ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ అండి. చాలా మంది ఏమంటారంటే ఈ కంపెనీ ఆల్రెడీ 16 సంవత్సరాల నుంచి ఉంది కదా మార్కెట్ లో. మనకి ఈ 16 సంవత్సరాల నుంచి ఉండేటప్పటికీ అందరికీ విస్టేజ్ గురించి తెలిసిపోయి ఉంటుంది. మనం కొత్తగా వెళ్తే మనకి ఎవరు దొరకరేమో అనే ఒక అపోహ ఉంటుందండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మన హైదరాబాద్ సికింద్రాబాద్ లోపల ఉండే పాపులేషన్ ఎంత అండి? ఒక యాక్చువల్ అయితే 1,20,00,000 దాకా ఉన్నది. కానీ దీన్ని 1 crore అనేసి అనుకుందామండి, క్యాల్కులేషన్స్ ఈజీగా ఉండడం కోసం. ఈ 1 crore పాపులేషన్ లోపల మనము ఫ్యామిలీస్ లోకి డివైడ్ చేసామనుకోండి, ఒక్కొక్క ఫ్యామిలీలో 5 ఉంటే కనుక ఒక 20 లక్షల ఫ్యామిలీస్ ఉంటే సార్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో 20 లక్షల ఫ్యామిలీస్ లోపల జస్ట్ ఒక 10% ఫ్యామిలీస్ మాత్రమే మనం విస్టేజ్ ప్రొడక్ట్స్ ని మనం ఇవ్వగలిగాం అనుకోండి. అప్పుడు ఏమైందండి, 2 లక్షల ఫ్యామిలీస్ ఉంటాయండి. 2 లక్షల ఫ్యామిలీస్ కి ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ ని ఇచ్చినా గానీ 20 కోట్ల టర్న్ ఓవర్ జరగాలండి హైదరాబాద్ సికింద్రాబాద్ లో కలిపి. కానీ ప్రస్తుతం అరౌండ్ 2 crores టర్న్ ఓవర్ దాకానే జరుగుతుందండి హైదరాబాద్ సికింద్రాబాద్ లో కలిపి. కానీ ఆ 2 crores లో కూడాను ఎక్కువ శాతం మంది 100 PV తోటి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. అంటే 3,500 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేటప్పటికీ 2 లక్షల మందికి ఒకవేళ 3,500 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 70 కోట్ల టర్న్ ఓవర్ జరగాలండి. కానీ ప్రస్తుతం జరిగేది అరౌండ్ 2 crores టర్న్ ఓవర్ మాత్రమే హైదరాబాద్ సికింద్రాబాద్ లో జరుగుతుంది. ఓకే, ఇది సేమ్ క్యాల్కులేషన్స్ అన్ని ఊళ్ళలోనూ అన్ని టౌన్లోనూ తర్వాత అన్ని సిటీస్ లో కూడాను ఇదే వర్తిస్తుందండి. ప్రతి టౌన్ లో కూడా ఇంతింత బిజినెస్ జరగడానికి మనకి ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనము ఉపయోగించుకోవాలా లేదండి? ఓకే, ఇది విషయం చెప్పడం బాగుందండి.
తర్వాత నిర్ణయం తీసుకోవడం మళ్ళీ మీ వంతే అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక మనకి స్టార్టింగ్లో ఏమనుకున్నాం సార్, డ్రీమ్స్ అని అనుకున్నాం కదా. డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయండి? స్మాల్ హౌస్ అనుకున్నాము. కంపెనీలో హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకోవచ్చు, కార్ ఫండ్ ద్వారా కార్లు తీసుకోవచ్చు సార్. ఒకటి కాదండి, బిగ్ కార్స్ కూడా తీసుకోవచ్చు, మల్టిపుల్ కార్స్ తీసుకోవచ్చు. తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ గురించి మనం వెనకాడం కదండి, మంచి మంచి స్కూల్స్లో పంపించడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. తర్వాత ఫారెన్ ట్రావెల్స్ అన్నామండి, ట్రావెల్ ఫండ్ నుంచి ఫారెన్ ట్రిప్స్ ఇస్తున్నారు. తర్వాత నేమ్ అండ్ ఫేమ్, యాక్చువల్గా కంపెనీ దగ్గర ఒక మ్యాగజైన్ ఉంటుందండి, మ్యాగజైన్ లోపల మీ నేమ్ వస్తుందండి. ఆ నేమ్ని దాదాపు ఒక 2 కోట్ల మంది మీ నేమ్ గురించి తెలిసిపోద్దండి. ఎందుకంటే మీ ఫోటో కూడా దాంట్లో ఉంటుంది. మీ సక్సెస్ అవుతున్న కొద్దీ మీ స్టోరీని వాళ్ళు చెప్తారు. ఎట్లయితే ఇప్పుడు ఈయన సిద్ధార్థ్ సింగ్ గారి స్టోరీ చెప్తున్నాను చూడండి, అదేవిధంగా 2 కోట్ల మంది ఆయన సిద్ధార్థ్ సింగ్ గారి గురించి రోజు చెప్తూ ఉంటారు సార్. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ బిజినెస్ గురించి ఎవరి పేరు చెప్పినా కానీ వాళ్ళు చెప్పేది, సార్ మా కంపెనీలో హైయెస్ట్ అర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు ఉన్నారని, ఆయనకి లాస్ట్ మంత్ 1 crore 70 lakh rupees ఆయనకి లాస్ట్ మంత్ ఇన్కమ్ సార్ అని చెప్తారండి. ఆయన ఇంతవరకు 4 కార్లు తీసుకున్నారని సార్. ఎస్, అది అంతకంటే ఇంకేం కావాలి సార్. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మీ యొక్క నేమ్ని కూడాను ఆ విధంగానే అందరికీ నోట్లలో కూడాను మీ నేమ్ వచ్చే విధంగా తయారు కావాలండి. దానికి కావాల్సింది ఏంటంటే మీరు కూడాను కార్ ఫండ్ నుంచి కార్లు తీసుకునే దాకా వస్తే చాలండి, ఇంకా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు మీ పేర్లు కూడాను మేము కూడాను ప్రతి మీటింగ్లో కూడా చెప్పిస్తామండి. ఎంతమందికి అటువంటి ఇంట్రెస్ట్ అండి? అందరికీ ఉంటుందండి. దీంతో పాటు రికగ్నిషన్ కూడా కంపెనీ చేస్తూ ఉంటుందండి, దాని లాస్ట్కి హెల్పింగ్ అదర్స్. దీంట్లో మన కాన్సెప్టే ఏంటంటే మీకు మీరుగా హెల్ప్ చేసుకోలేరండి, మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ అవుతుందండి. ఎదుటి వాళ్ళకి మీరు మంచి చేస్తే కనుక, ఎదుటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మా టీంలో ఉన్న అమృతరావు గారు నెలకి 1,00,000 రూపాయలు తీసుకోవాలి అనేసి, ఆ 1,00,000 రూపాయల కోసం అనేసి నేను కూడా హెల్ప్ చేస్తే నాకు ఆయన టీం ద్వారా వచ్చే ఇన్కమ్ నాకు పెరుగుతుందండి. ఎందుకంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి కమిషన్స్ పెరుగుతాయి. అదేవిధంగా మీ అందరూ కూడాను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటామండి. అందుకోసమనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కోసమనే, లేదా మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసిన కోసమే ఈ యొక్క జూమ్ మీటింగ్స్ అనేసి చేస్తూ ఉన్నాము. ఇదివరకైతేనేమో కరోనా పరిస్థితులు లేని టైంలో అయితేనేమో పెద్ద పెద్ద మీటింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. 100 మంది, 200 మంది, 500 మంది కూడా వచ్చిన మీటింగ్స్ కూడాను మన దగ్గర ఇప్పుడు ప్రొజెక్టర్ ఉంటుందండి. ఆ ప్రొజెక్టర్, ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టి సేమ్ స్లైడ్స్ని అక్కడ రన్ చేసి ఆ ట్రైనింగ్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్, ఇది విస్టేజ్ కంపెనీకి తరఫున సన్ రైజర్స్ అకాడమీ తరఫున మీకు ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇదండి. ఇక్కడ మళ్ళీ చూడండి, లాస్ట్లో ఏముంది సార్, ఇక్కడ విషయం చెప్పడం మా వంతు, నిర్ణయం మీ వంతు.